ప్రార్థన అంటే నువ్వు ఆయనతో మనసారా మాట్లాడుకోవటం, ప్రశాంతంగా ఆయనతో కూర్చొని సమయాన్ని కేటాయించి మనపూర్వకంగా ఆయన కార్యాలను తలపోసి ప్రశంసించి మాట్లాడటం. ప్రభువు నీకెట్టి కార్యములు చేశానో అవన్నీ కూడా నువ్వు మాట్లాడుకోవాలి ఆయన దగ్గర కూర్చొని. ఓపెన్ అవ్వాలా. ఇందాక చెప్పాను, తండ్రిని గుర్తుపట్టండి, తల్లిని గుర్తుపట్టండి అని. తండ్రి పరలోకపు తండ్రి అయితే మనకు తల్లి యేసయ్య. మనం మాట్లాడాలా, యేసయ్యా నా కోసం ఇంత చేసావయ్యా, ఎందుకయ్యా నేనంటే ఇంత ప్రేమ నీకు, ఎంత మంచి మనసు అయ్యా నీది. మనస్ఫూర్తిగా నువ్వు ఏదో ఇప్పుడు నేను చెప్పానని పోయి చాలేమని చెప్పాడు, ఏసయ్యా నీది ఎంత మంచి మనసు, ఏసయ్యా ఏసయ్యా నీది ఎంత మంచి మనసు ఏసయ్యా అనవాకయ్యా, నీకు దండం పెడతా. చండాలంగా ఉంటుంది అది. నీ ఆంతర్యంలో నుంచి రాని, నీ అనుభవాల్లోంచి రాని కూర్చో. అసలు పోయి పోగానే ముందు ఎగబడవాకు, ఏదో 4 ముక్కలు అప్పచెప్పేసి ముందు. నేనైతే అంతే పోయేవాడిని చిన్నప్పుడు. టీచర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని, పలక తీసుకొని రాసుకొని వెళ్ళేవాడిని. అప్పచెప్పి చెప్పురా చెప్పు అంటే ఇక మొత్తం అప్పచెప్పి పలక ఎప్పుడు ఇచ్చిద్దా, పలక ఇచ్చిద్దా పలకతో కొట్టిద్దా, పలక ఇచ్చిద్దా పలకతో కొట్టిద్దా అని చూస్తా ఉన్నా. నాకు ఒక్కోసారి పలక పద్ధతికి ఇచ్చిద్ది, పో కూర్చోపో, ఇక ఫలానా పాఠం చదువు అని కూర్చోబెట్టిద్ది. తేడా పడ్డానా అదే పలకతో పెటామని కొట్టింది. అందుకని పాఠం అయిపోయినాక సెకండ్ కూడా ఉండను, పలక నా చేతికి వచ్చిందే తడో జంప్ అక్కడి నుంచి. ఎందుకు ఇంకా అక్కడుండి అంట ఉంటానా, ఉంటే ఏంది పో అంటది. కాసేపు ఉందామని లాగి పెటామని కొట్టి పంపించి. ఉండబుద్ది అయితా. అమ్మో తన్ను పడలేదు చాలు సంతోషం, దేవునికి స్తోత్రం పరిగెత్తాలి. హల్లెలూయా. అందుకని ఇంకాసేపు ఏమన్నా అనటానికి లేదు. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అది కాదు కదా, మనసారా ఆయనతో మాట్లాడాలి. నీ మంచి ప్రియమైన ప్రభు నీ ముందున్నాడు, ప్రశాంతంగా కూర్చోవాలి. నువ్వు కళ్ళు మూస్తావో కళ్ళు తెరుస్తావో, మోకాళ్ళు వేస్తావో మోకాళ్ళు తీస్తావో, నిలబడతావో కూర్చుంటావో నీ అనుకూలత. మోకరించి ఆయన ప్రార్థించినట్టుంది, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే చెయ్యి. నీకు ఓపిక లేదనుకో, కూర్చొనైనా సరే నువ్వు మనసారా ఆయనతో మాట్లాడు. నేను చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరిగెత్తే సెక్షన్ పెట్టుకోవాకు. గడపాలంతే ప్రశాంతంగా. ఒక్కోసారి మాటలే ఉండవు, కన్నీళ్ళే ఉంటాయి. మౌనంగా పోయి కూర్చొని ఏడుస్తూ ఉంటాం. ఏదో గుండె గాయం అయిపోయిద్ది, బాధ కలిగిద్ది, నొప్పించబడి ఉంటాం, మాటలు రావు. ఇక పోయి కూర్చొని అయ్యా అనగానే ఇక దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖంలోకి ఎంతసేపు ఏడుస్తామో, ఒక్కోసారి ఆ దుఃఖంలో అద్భుతమైన ప్రార్థన నడిపింపు వచ్చేస్తుంది. మనం అలాగే ఎదగాలి. అలాంటి అనుభవాల్లో ఉన్నందువల్లనే మనకంటే ముందున్న పెద్దలు గంటలు ప్రార్థనలో గడిపారు. అలాంటి అనుభవం ఉంది కాబట్టే పౌలు మహనీయుడు ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఎడతెగక ఎట్ట చేస్తామండి, ఇంకే వేరే పనులు ఏం లేవా అంటే, ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేసే అవకాశం ఉండబట్టేగా పౌలు ఆ మాట చెప్పింది మనకి ఉంది. నువ్వు నడుస్తూ దేవునితో మాట్లాడుకోవచ్చు. ప్రభువుతో నీవు మాట్లాడుటయే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా యేసయ్యతో మాట్లాడుకోవచ్చు, యేసయ్యతో ముచ్చటించవచ్చు, యేసయ్యని ప్రస్తుతించవచ్చు, ప్రశంసించవచ్చు, ఆయన పలకరించవచ్చు. ఖచ్చితంగా దీన్ని సాధన చేయండి. నేను చెప్తున్నా కదా, సేవకు వచ్చిన నాటి నుండి నేటి వరకే కాదు, అసలు విశ్వాస జీవితంలోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఈ వల్లె వేసే ప్రార్థనలు, పాఠం అప్పచెప్పే ప్రార్థనలు అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఆ వల్లగానే కాదు, కూర్చుంటా ప్రశాంతంగా పోయి. ఏందంటే ఆయనతో మాట్లాడేదానికంటే కొంపలంటుకుపోయే పనులు ఏమున్నాయి? ఆయనతో కూర్చోవాలి ప్రశాంతంగా. చెప్పాయా కూర్చున్నా చెప్పు అని కూర్చొని ఆయనతో మనసారా మాట్లాడాలి.
నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దొరకరువాయని, నీ దొరకరువాయని. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే గదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే గదా. హల్లెలూయా. మాట్లాడాలి ఎంతో. లోకం ఇలా అయిపోతుందయా, వాళ్ళ సంగతి ఏంది, అనుజనుల సంగతి ఏంది? మాట్లాడాయా. నువ్వు నన్ను దర్శించావు కాబట్టి నేను వచ్చా, లేకపోతే కళ్ళు లేనివాళ్ళగా తడవలాడా. నా బతుకేగా వాళ్ళది కూడా. నువ్వు దర్శించకపోతే వాళ్ళు ఎట్లా మారుతారయ్యా? నేను ప్రార్థన చేస్తున్నా, నేను అడుగుతున్నాను నిన్ను, నువ్వు దర్శించయ్యా వాళ్ళని. ఒకవేళ నేను అడగకపోతే సాతాను నిన్ను అడ్డగిస్తాడేమో. అందుకే నేను అడుగుతున్నా, నువ్వు రా, నువ్వు కదులు, నీ కార్యం చెయ్యి. ఆత్మహత్యలు చచ్చిపోతున్నారయ్యా, అల్లాడిపోతున్నానయ్యా, తెలిసినప్పుడు నశించిపోతున్నారయ్యా. కుటుంబాలు పాడైపోతున్నాయా, చూడలేకపోతున్నానయ్యా. ఏందయ్యా, నువ్వు దర్శించయ్యా వాళ్ళని. నువ్వు మాట్లాడు, ఎంత ఫ్రీగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. ఫ్రీ హాయే కాదు, ఆ ప్రార్థనకు జవాబు ఉంటుంది, కార్యం జరుగుతుంది. అస్సలు నీకు ప్రార్థన ఒత్తిడి అనిపించదు. పాఠంలాగా చెబితేనే ఒత్తిడి. మాట్లాడు నువ్వు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలయ్యా. నేను సంపూర్ణ సిద్ధి పొందాలి, నా తోడి వారు సంపూర్ణులు కావాలి. నీ దాసులు కాపాడబడాలి. వారు, పౌలు అడిగాడు, మా కోసం ప్రార్థన చేయండి అని. వారు సువార్త ప్రకటించాలి ప్రభు. వారు ప్రకటించేటప్పుడు నీ కార్యం జరగాలి, ప్రజలు రక్షింపబడాలి. జోక్యం చేసుకో యేసయ్యా. నా దేశాధికారులను దర్శించు ప్రభు. మాట్లాడు వాళ్ళతో అని. ఒకటొకటి నువ్వు మాట్లాడు దేవునితో. మనస్ఫూర్తిగా కనిపెట్టుకో, కాసేపు మౌనంగా కూర్చో, దేవుని సన్నిధిని కనిపెట్టుకో, ప్రశాంతంగా ఉండు. ఆ ప్రశాంతత అనుభవించిన తరువాత, స్వాంతన పొందిన తర్వాత రా. నీకు తృప్తి కలిగిన తర్వాత లేచిరా. అది ఎంతసేపు అన్నా కానీ మనఃపూర్వకంగా ఆయనతో మాట్లాడు. అన్నీ ఇందాక నేను చెప్పాను కదా, పరిశుద్ధుల కొరకు, అన్యజనుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు, సంఘం కొరకు, నాయకుల కొరకు మనం ప్రార్థించాలి. ఈ సంగతులన్నిటి గురించి మనం అడగాలి. ఫైనల్లో చెప్పు, నీ సమస్య ఏదైనా నిన్ను వేధించేది ఉంటే, ఫలానా సమస్య కొంచెం ఇబ్బంది పెడుతుంది, కొంచెం చూడయ్యాను, అంతే, అయిపోయింది.